మా బెండకాయ చెట్ల హార్వెస్ట్ అనమాట. ఫస్ట్ హార్వెస్ట్ ఎన్ని బెండకాయలు వచ్చాయనేవి మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను. బెండకాయలు కూడా బాగానే కాసాయి. అసలు నేను ఏమి ఎరువు కూడా వేయలేదు, వర్మీ కంపోస్ట్ కూడా వేయలేదు. అన్నిటికీ వర్మీ కంపోస్ట్ వేసాను, వీటికైతే వర్మీ కంపోస్ట్ కూడా వేయలేదు. రేగి చెట్టు కిందకుండి నీడబడినప్పుడు మాత్రం అసలు కాయలు కానీ ఎదగలేదు. అది కొంచెం పైకి పెట్టాక మాత్రం బెండకాయలు మాత్రం బాగా కాసాయి. అసలు పురుగు పడలేదు, ముడత పడలేదు. టమాటా చెట్లు అయితే ముడత పడిపోయాయి, కానీ ఇవైతే బాగానే ఉన్నాయి. నేనైతే మందు వేయలేదు, ఎరువు వేయలేదు, ఏమీ వేయలేదు. చూసారా ఎన్ని బెండకాయలు కాసాయో? ఒక 8 అలా ఉంటాయి అన్నమాట. వాయిస్ ఓవర్ ఇచ్చే నాటికి, అది కోసే నాటికి 3-4 డేస్ అవుతుంది. మళ్ళీ ఇవాళ కోయాలి. ఇవాళ కోస్తే మళ్ళీ ఒక 4-5 వస్తాయి అన్నమాట. మొత్తానికి ఒక 100 grams to 200 grams అవుతాయి అన్నమాట. సో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మనం అనుకునేంత ఏం లేదు, అంటే అంత భయపడాల్సిన అవసరం లేదు. సో ఈజీగానే వచ్చేస్తున్నాయి. నేనైతే చాలా కష్టపడుతున్నాను ఇందులో. మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకునే వాళ్ళు గో హెడ్ అని చెప్తాను నేను. ధైర్యంగా స్టెప్ వేయొచ్చు. ఎందుకంటే మనం హెల్తీగా తినడం అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. సో మాకైతే బాగానే వస్తుంది. ఇంకా ఈ చిన్న మొక్కలు కూడా ఎదిగితే అప్పుడు మంచి క్రాప్ వస్తుందని నేను అనుకుంటున్నాను. బెండకాయలు ఏంటంటే రోజుది రోజు చూసుకోవాలన్నమాట. అంటే రోజుకి 1-2 అలా వస్తుంటాయి. అవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే ముదిరిపోతాయి. అలాగే ఒకటి ముదిరిపోయింది కూడా నేను కోసిన దానిలో. వాటిని ఏం చేయాలో చూడాలి, అంటే నెక్స్ట్ ఇయర్ సీడ్స్ కోసం. ప్రజెంట్ అయితే ఇది మా బెండకాయ ఫస్ట్ హార్వెస్ట్ అనేది. మీరు కూడా మన పల్లెటూరు గార్డెన్ అయితే మస్తు హిట్ అవుతుంది. థ్యాంక్ యూ టు సబ్స్క్రైబ్.